మిత్రుడు ఒకడు వాడికి ఇంచుమించు ఒక 25 ఏకర్స్ ఉంటాయి. 25 ఏకర్స్ ఉంటే నాతో వచ్చి ఏమన్నాడంటే, "మా ఊర్లో డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయా అంటే, ఎవరన్నా ఐటీలో ఉండి, వాళ్ళు పెట్టుబడి పెడుతుంటే వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బులున్నాయి. మిగతా అగ్రికల్చర్ మీదనే ఆధారపడ్డ వాళ్ళకి దగ్గర డబ్బులు లేవు" అని చెప్పి అన్నారు నా మిత్రుడు. ఓకే. ఇదే మాట గత 25 ఇయర్స్ బ్యాక్ ఈ చంద్రబాబు నాయుడు ఇదే మాట చెప్పాడు. ప్రతి ఇంట్లో నుంచి ఒక ఐటీ ఇంజినీరు రావాలి అని చెప్పి ఆ రోజు మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు? దానికి ఎట్లా ప్రొజెక్ట్ చేశారు? వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పని ప్రచారం చేశారు. ఆయన చెప్పిందేంటి? ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ప్రతి ఇంటి నుంచి ఒక ఇంజినీర్ రావాలి అని మాత్రమే చెప్పారు. ఈరోజు మీరు మీ ఊర్లో అబ్జర్వ్ చేయండి. ఇది కరెక్టా కాదా? ప్రతి ఐటీ ఇంజినీర్ ఉన్న వాళ్ళలో వాళ్ళు మాత్రమే బాగుపడ్డారా? లేకుంటే ప్యూర్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినోళ్ళు కూడా బాగా మంచి పొజిషన్‌లో ఉన్నారా? ఓకే. మీ ఉద్దేశ్యం ఏంటి? ఇది మా మిత్రుడు చెప్పింది కరెక్టా? తప్పా? ఓకే. కామెంట్ చేయండి. బాయ్.